కవిత ఒంటరి పోరు బీఆర్ఎస్తో 20 ఏండ్ల అనుబంధానికి గుడ్ బై. ఎస్ చూసారా, ఇప్పుడు కల్వకుంట్ల అనే పేరు లేదు. అందుకే ఇంతకుముందు కల్వకుంట్ల కవిత అని పేపర్లలో రాసేటోళ్ళు మాట్లాడేటోళ్ళు. కానీ కల్వకుంట్ల కవిత కాస్త ఉత్తి కవిత అయిపోయింది ఇప్పుడు. ఓకే, పేపర్స్లో కూడా కల్వకుంట్ల అనే పేరు తీసి రాసేస్తున్నారు. సో మొత్తానికి ఏదైనా 20 ఏండ్ల నుంచి బంధం తెంపుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అందుకే అంటారు కదా, రాజకీయం చాలా డేంజరు, అయినోళ్ళని దూరం చేస్తుంది, అయినోళ్ళని కూడా చంపే వరకు తీసుకొస్తుంది అని చెప్పి. నన్ను సంప్రదించకుండానే ఉరిదీశారు, నేను ఏ పార్టీలో చేరను, త్వరలో భవిష్యత్తు కార్యాచరణ. కవిత ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా. బట్ ఈ పాయింట్ తోటి నేను ఏకీభవిస్తా. ఎందుకని అసలు నాకు అర్థం కాక అడుగుతా అండి. కాంగ్రెస్ పార్టీలో డిసిప్లినరీ యాక్షన్ ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడన్నా అది పనిచేసిందా? డిసిప్లినరీ యాక్షన్ అనేది ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిందా? కానీ మొట్టమొదటిసారి కవిత విషయంలో అది పనిచేసింది. కానీ జనరల్గా ఏ పార్టీలోనైనా, ఇప్పుడు కాంగ్రెస్ మనం చూసుకుందాము, డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది, కాంగ్రెస్కి ఒక కమిటీ ఉంటుంది. సో ఎవరైనా ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మీ వివరణ ఇవ్వాలి అని కోరి వాళ్ళకి 10 రోజుల 20 రోజుల 30 రోజుల టైం పెట్టి వాళ్ళ దగ్గరికి డిసిప్లినరీ యాక్షన్ వెళ్తుంది. లేకపోతే వాళ్ళని పార్టీ ఆఫీస్కి పిలిపించి నీకేమైంది, ఎందుకు ఇట్లా వ్యాఖ్యలు చేసినావు, ఏంటి సంగతి అని చెప్పి మాట్లాడి తెలుసుకుంటారు. కానీ ఇక్కడ డిసిప్లినరీ యాక్షన్ ఏం లేదు. ఏముంది, డైరెక్ట్గా అటాకే. ఇక నువ్వు కవితని పిలిచి ఏమైంది అని మాట్లాడే నాదుడు లేడు. అసలు ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అడగలేదు. సరే, ఆమె వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం స్టేట్మెంట్ ఇచ్చినారు? నన్ను సంప్రదించకుండానే ఉరిదీశారు. సస్పెన్షన్ అనేది ఉరితో సమానమే కదా ఒక రాజకీయ కోణంలో, దట్టు పార్టీ అధినేత కూతురుకి. మరి అట్లీస్ట్ అమ్మా ఏందమ్మా ఏమైంది, మరి ఎందుకు ఇదంతా నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నావు, మరి నీకు ఏమైనా పదవి కావాలా, నీకు ఏం తక్కువైంది, ఇక్కడ ఎవరు సతాయిస్తున్నారు, ఎవరు టార్చర్ పెడుతున్నారు అని వర్కింగ్ ప్రెసిడెంట్ అడగాల. అన్న చెల్ల పక్కన పెడితే మీరు సొంత బిడ్డనే అడగకపోతే, ఈ కోణంలో ఆలోచించినప్పుడు మీరు సొంత బిడ్డనే, మీరు నమ్ముకున్నటువంటి సొంత బిడ్డనే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఏం పాపమైందమ్మా, ఏం లోపమైందమ్మా అని చెప్పి ఒక సొంత బిడ్డనే మీరు అడగకపోతే, రేపటి రోజున మిగిలిన కార్యకర్తలని ఎట్లా అడుగుతారు? ఏ రకంగా సంప్రదిస్తారు? ఇట్లా బయటికి వచ్చి పార్టీ బావు కోసం మాట్లాడే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారా? అప్పుడు పార్టీలో ఎవరు ఉండడిగా, ఆ 4 తప్ప. జనరల్గా 5 కదా, 4 అన్న. ఎందుకని ఒకళ్ళు వచ్చేసారు కదా ఇప్పుడు బయటికి, కవిత వచ్చేసింది కదా, కాదు పంపించేసినారు కదా. సో చిన్న పామునైనా పెద్ద కర్రతో చంపాలని అనుకున్నప్పుడు మరి ఆ చిన్న గొడవలు ఏంటో పెద్దగా డిస్కషన్ అయితే చేయాలి కదా, పిలిచి మాట్లాడాలి కదా. అట్లీస్ట్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్, నిన్న అట్లీస్ట్ కవిత ప్రెస్ మీట్ కూడా కేసీఆర్ చూడలేదు. ఆయన వ్యవసాయంకి వెళ్ళిపోయిందంట పొలాల దగ్గరికి, చట్టు నేను చూడాలి. సో ఇది పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కాబట్టి పార్టీని ఎవరు కూడా వదలట్లే. వెళ్ళిపోయిన వాళ్ళందరూ, వెన్నుపోటు పొడిచిన వాళ్ళందరూ ఎవరు బాగా బీఆర్ఎస్ మేపి స్కాములు చేసి బాగా తిని ఉన్నోళ్ళే బీఆర్ఎస్ పార్టీని వదిలేసి వెళ్ళిపోయినారు. కానీ తెలంగాణ మీద ప్రేమతోటి, కేసీఆర్ మీద అభిమానంతో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మింగలేక కక్కలేక చాలామంది కార్యకర్తలు బతుకుతున్నారు. వాళ్ళకి అట్లీస్ట్ పిలిచి మాట్లాడే నాదు లేడు. కానీ ఒకటి మాత్రం నిజం బ్రదర్, కేసీఆర్ని కలవాలంటే సంతోష్ అపాయింట్మెంట్ ఖచ్చితంగా సంతోష్ని అడగాలి. ఆయన ఫోన్ చేస్తే ఆయన అంటాడు నాకేం సంబంధం లేదు, అక్కడ ల్యాండ్లైన్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసుకోమంటాడు పైకి. కానీ సంతోష్కి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, సంతోష్కి ఎవరైతే నచ్చుతారో వాళ్ళే కేసీఆర్ దగ్గరికి వెళ్ళగలుగుతారు. కానీ ఈ విషయం ఇన్ని రోజులు కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు మరి ఈ విషయం కేసీఆర్ పెద్ద ఆయనకు తెలియదా, లేకపోతే ఆయనే కలవాలనుకోవట్లేదా అని ఇప్పటికి కూడా అంతు చిక్కని ప్రశ్న. కానీ ఒకటి, కేసీఆర్ దగ్గర సంతోషు, కేటీఆర్ దగ్గర తిరుపతి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాసి పెట్టుకోండి, కోపం వస్తే వస్తుంది. బట్ కేసీఆర్ దగ్గర సంతోష్, కేటీఆర్ దగ్గర తిరుపతి ఉన్నంత కాలం పేద కార్యకర్తలకు ఏది మంచి జరగదు. కేటీఆర్ ఎవరిని కలవలేడు, అండ్ కేసీఆర్ కూడా ఎవరికి అపాయింట్మెంట్లు
ఇవ్వలేడు. పోనీ అట్లీస్ట్ మరి ఎవరైనా వస్తున్నారా అపాయింట్మెంట్ల కోసం అని వీళ్ళన్నా అడుగుతారో లేదో కూడా ఎవరికి తెలియదు. ఎవరు చెప్పలేరు. ఇప్పుడు కేటీఆర్ని కలవాలంటే బంగారు బ్రాస్లెట్లు, డైమండ్ రింగులో లేకపోతే ఇంకేదైనా రింగులో ఇవ్వాల్సి వస్తుంది. ఐఫోన్లో, స్మార్ట్ ఫోన్లో, లేకపోతే ఏదన్నా ఎరలేయాలి, వీళ్ళని మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి, అన్ని రకాల మేనేజ్మెంట్లు చేసుకోవాలి. కానీ ఉంటుందా అన్న? గొప్ప గొప్ప నాయకుల దగ్గర ఉంటాయి కానీ పైసలు కార్యకర్తల దగ్గర ఏడుంటాయి? పెట్రోల్ పైసలు కూడా ఇచ్చిన పాపాన పోదు ఏ పార్టీ కూడా. కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తే వాళ్ళు తిన్నారా తినలేదా అని అడిగే నాదుడు కూడా లేడు. ఎవరో ఒకరో ఇద్దరో ఉంటారు ఆ పుణ్యాత్ముల నాయకులంతా. మళ్ళీ కేసీఆర్కి ఉంది అది. ఎవరు వచ్చినా ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకొని వస్తే భోజనం టైంకి వస్తే ఖచ్చితంగా తిన్నవా లేదా అని అడుగుతాడు పెద్ద ఆయన. అది ఆయనకుంది, కేటీఆర్కి అయితే లేదు. మళ్ళీ ఇక్కడ హరీష్ రావుకు ఉంది అది, కవితకు కూడా ఉంది అది. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నా ఇదంతా? వీళ్ళు ఇప్పటికైనా కొన్ని సవరణలు చేసుకోకపోతే, ఇప్పటికైనా మారకపోతే, ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో ఉండకపోతే, ఏ నాయకుడికైనా రక్షణ ప్రజలే. ఆ ప్రజల మధ్యలో లేకపోతే ఆ నాయకుడిని ఓడారా చేస్తే మాకేంది అనుకుంటారు, వేస్ట్. సో ఇప్పటికైనా పార్టీ తీరు మారాలి, కార్యకర్తల దగ్గర తీసుకోవాలి, కమిటీలు వేయాలి, కొత్త వాళ్ళని తీసుకోవాలి, సవరణలు చేసుకోవాలి, తిరుపతిని కంట్రోల్లో పెట్టుకోవాలి. కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఫస్ట్ పక్కన పెట్టాల్సింది తిరుపతిని. ఒకవేళ తిరుపతి ఉన్నా మానిటర్ చేసుకోండి, ఎందుకంటే బినామీ ఆస్తులు ఉంటాయి కదా తిరుపతి పేరు మీద. ఆయన కూడా 100 కోట్ల పైనే ఉన్నాడు. తిరుపతి ఆస్తులు 100 కోట్లకు పైనే ఉంది. నేను ఇంకా చెప్పింది తక్కువ. ఒకటేమో తిరుపతి, ఇంకోటేమో రాజపాకాల. వీళ్ళని పక్కన పెడితే తప్ప కేటీఆర్ బాగుపడ్డు, కేటీఆర్ ముఖ్యమంత్రి కాడు. ఈ చేంజెస్ చేసుకుంటే బాగుపడతారు, లేదు చేసుకోము ఇట్లనే ఉంటామంటే ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక ముక్క ఎగిరిపోయినట్టు ఇంకో 4 ముక్కలు నా తలాదారైతుంది. హరీష్ రావు పోయి బీజేపీలో చేరుతాడు, అది తథ్యం ఖాయం అది. ఓకే, నేను ఇన్ని రోజులు పదవి అనుభవించినా కదా, ఎవడెక్కడ పోతే నాకేందని కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ప్రశాంతంగా ఉంటారు, వ్యవసాయం చేసుకుంటా. ఆయనకి ఏమైంది? బంగారం లెక్క ఉన్నాడు, అయిపోయింది. 10 ఏళ్ళు అనుభవించాడు పదవి, ఇంకా 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 ఉండాలని ఉంటుందా? కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే కేటీఆర్ మార్చుకోవాలి, తనని తను మార్చుకోవాలి, తనను తను ప్రజెంట్ చేసుకోవాలి, తన స్టైల్ ఇన్ని రోజులు ఏదైతే ఉందో అది మార్చాలా. స్టైల్ అంటే హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ కాదు, ప్రజలలో వెళ్ళేటువంటి స్టైలు, మాట్లాడే తీరు, ఇవన్నీ కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గ్రౌండ్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రజా సమస్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల కోసం మాట్లాడితే ఎవ్వడేం అనలేడు మనల్ని, మన దగ్గరికి టచ్ చేయడానికి కూడా భయపడతారు. ప్రజాబలం ఉన్న నాయకుడిని ఎవ్వరు కూడా ఢీ కొట్టలేరు. అందుకే ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, అండ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కానీ ప్రజాబలం ఉన్నది. కేసీఆర్ అంటే కూడా తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉన్నది. అది కేసీఆర్ లెగసీతోనే ఆగిపోతుంది. ఆ కేసీఆర్ లెగసీని ముందుకు తీసుకుపోవాలంటే 4 రెట్లు పనిచేయాల్సి వస్తుంది. ఇందులో 1 రెట్లో కూడా పనిచేస్తలేరు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏం ముందరకు పోతుంది? ప్రజలు అవకాశం ఇద్దామని రెడీగా ఉన్నా దాన్ని తీసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి కదా.